దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో రోజు ఇట్లా అడుగుతుంటే ఏంటండి ప్రార్థన ప్రార్థన అంటున్నారని బాధపడుతున్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్క మాట చెప్పాలనుకుంటే, దేవుణ్ణి ప్రేమించటం అనేది అది మనకిచ్చిన గొప్ప భాగ్యం. మనల్ని దేవుడు ఎలా ప్రేమించాడో మనం కూడా ఆయన్ని ప్రేమించాలి అనే ఒక తపన మనం కలిగి ఉంటాం. అది ఎంతో గొప్ప భాగ్యం అండి. అంటే మనం అడిగితే ఆయన మనల్ని ప్రేమించినంతగా ప్రేమించాలంటే ఆయన కృప కావాలి, ఆయన సహాయం కావాలి. ఆ మనస్సు ప్రభు మనలో కలుగజేయాలి. అందుకే ఎవరైనా ఆత్మీయంగా పడిపోయింటే మీ ప్రాకారం కట్టబడాలి, మీ ఆత్మీయ జీవితాలు బాగుండాలి, మీరు క్రీస్తులో బలవంతులు కావాలి, వాక్యాన్ని పట్టుకొని నడవాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, దినదినము వర్ధిల్లాలి. అదే మా ఆశ, అదే ప్రభు ఆశ. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడాలి. ఈరోజు ఏ సమస్య నీకున్నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నిన్ను కూడా విడిపించి నడిపిస్తాడు. చూడు, ఒక మాట నేను చదువుతున్నాను. మరి 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేశారు. క్షేమంగా సురక్షితంగా నడిపించారట వారు భయపడకుండా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషేకు తోడుగా ఉంది. వారి శత్రువులను సముద్రంలో ముంచాడు, కానీ వాళ్ళనైతే ముంచలే. నేను ముంచేటోడు కదా దేవుడు. వింటున్నారు? మనుషులు నిన్ను ముంచినా, లోకం నిన్ను ముంచినా, అందరు నిన్ను ముంచినా, మోసం చేసిన ఆయన మాత్రం ముంచాడు. ఆయన వాళ్ళ శత్రువులను ముంచాడట, వారిని భయపడకుండా సురక్షితంగా నడిపించాడట. నేను సురక్షితంగా నడిపించదను, నీ శత్రువే మునిగిపోతాడు. జాగ్రత్త, ధైర్యం తెచ్చుకో. నీ శత్రువుని దేవుడు, అది రోగమైన, వ్యాధులని, అప్పులైన, ఒకవేళ నిన్ను పీడించే ఏ మనుషులు, దురాలు శత్రువు అయినా దేవుడే ముంచివేస్తాడు. నిన్ను నడిపించే విషయంలో ఏ భయము లేకుండా సురక్షితంగా నేను నిన్ను నడిపించద్దని ఈరోజు వాగ్దానం. ఏ భయం లేకుండా సురక్షితంగా నేను నిన్ను నడిపించదు. ధైర్యం తెచ్చుకోమ్మా సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నాతో కలిసి ప్రార్థనలు నేను చేస్తున్నప్పుడు కూడా మీరు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ బిడ్డలు దేంట్లో భయపడుతున్నారు? క్షేమంగా సురక్షితంగా నడిపించు. పాపము, శాపము, చీకటి, రోగము, వ్యాధులు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, దుష్టుల ఆలోచన, శత్రువుల ఆలోచన, ప్రాపర్టీ మ్యాటర్స్, వారికున్న కట్లను తెంచి ఏ విషయం భయపడుతున్నారో అందు నుంచి విడిపించి సురక్షితంగా వారి ప్రయాణంలో, వారి ఆత్మీయ జీవితంలో తోడుగుండు నాయన. వారి శత్రువులు మా శత్రువే ముంచివేయబడాలి. మాకు విరోధంగా మాట్లాడే నాలుకలు, నోర్లు నాయన ఫరో సైన్యం మునిగినట్టు మునగాలి. నీ ప్రజలకి నెమ్మది, సమాధానం, క్షేమము, దైవజనుల వారి బిడ్డల్ని నడిపించు. ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం ఉండాలి. ఉద్యమం, రక్షణ, యుద్ధాలు మానాలి ప్రభా. సంఘాలు, సేవకురాలు వారి బిడ్డల్ని క్షేమంగా సురక్షితంగా నడిపించు. విశ్వాసుల్లో ఒక పరిశుద్ధాత్మ కుమ్మరి, ఒక జాషువా జనరేషన్, అపోస్తల మినిస్ట్రీ రైజ్ కావాలి ప్రభా. ఎవరి రిక్వెస్ట్ పెడుతున్నారు వాటన్నిటికీ జవాబిచ్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని ఈ సంవత్సరం అంతా సురక్షితంగా వారిని నడిపించి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. రెండోదిగా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో నీ చేయి వీడియోడు అనే పాట అప్లోడ్ అయింది. వింటున్నారా? చూస్తున్నారా? మా కొరకు ప్రార్థించండి. మా కుటుంబాన్ని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీకోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నాం. మీరు శని ఆదివారాలు బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ ఉంటుంది. చక్కగా వచ్చి ఆరాధనలో పాల్గొని వాక్యం విని ప్రే చేయించుకొని వెళ్ళండి. దేవుని సన్నిధిలో అక్కడ గడిపి మీ కుటుంబాలు క్షేమంగా ఈ సంవత్సరం, ఈ దినాలు నడిపించబడును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.